హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ రెసిపీ అండి. టేస్టీ స్వీట్ పెసరపప్పు కేసరి అండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మనం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసాను. అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకుని వేయిస్తున్నానండి. పెసరపప్పుని కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఇది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. ఇది కమ్మగా వాసన వస్తుందండి. అప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయినట్టు. ఎక్కువ కలర్ కట్ట రావాల్సిన అవసరం లేదండి. దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు చూపించాను కదండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని ఇది మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. పెసరపప్పు క్వాంటిటీ కొంచెం తక్కువగానే తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఉడికాక కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. నేను కరెక్ట్గా 1 కప్ తీసుకున్నానండి. 1 కప్ సరిపోతుంది. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. మనం నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు కూడా ఇది ఉడికించుకోవాలి. పప్పు ఇక్కడ చూపిస్తున్నానండి. ఇలా నొక్కి చూస్తే మనకి మెత్తగా ఉడకాలండి. అలాగే రవ్వంత పలుకు కూడా ఉండాలి. రవ్వంత పలుకు ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడే మనకి స్వీట్ తిన్నప్పుడు అక్కడక్కడ పెసరపప్పు ఫ్లేవర్ తెలుస్తూ సూపర్ టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకుని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలండి. మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కకు తీసుకుని పెట్టుకోవాలండి. ఈ రెసిపీని పెసరపప్పు కేసరి అంటారు, లేదంటే పెసరపప్పు హల్వా అని కూడా అంటారండి. మనకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేసుకోవాలి. అది కూడా సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలండి, వేరే నూనె కూడా వేసుకోకూడదు. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, మళ్ళీ సమానంగా 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. కరాచీ రవ్వ అండి. తీసుకుని దీన్ని నేతిలో బాగా వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చండి. ఇంక వేరే ఆయిల్ మాత్రం వేయకూడదు. ఆయిల్ ఎందుకు వేస్తామంటే మనకి స్వీట్ షైనీగా టేస్టీగా ఉంటుందండి, అందుకే ఆయిల్ వేస్తాము. ఇప్పుడు మనకి కరాచీ రవ్వ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక 1 కప్పు కరాచీ రవ్వకి 1½ కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన వెంటనే సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. కరాచీ రవ్వ ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. 1½ కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, మనకి కరాచీ రవ్వ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మనకి స్వీట్ చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. నెయ్యి మీరు కావాలంటే ఇంకెక్కువగా వేసుకోవచ్చండి. ఎక్కువగా వేసుకున్నా సరే టేస్టీగానే ఉంటుంది. చూడండి, ఇలా ప్యాన్ నుంచి మనకి సపరేట్ అవ్వాలండి. అప్పటి వరకు కూడా అది సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కరాచీ రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమం వేసుకోవాలి. పెసరపప్పుని నేను ఒకసారి పప్పు గుత్తుతో కొంచెం మెదిపానండి. మెదిపిన పెసరపప్పు అయితే వేసాను. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు బెల్లం వేసానండి. తర్వాత 2 ఇలాచీ వేసాను. మీకు ఇలాచీ బదులు ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పెసరపప్పు కొంచెం మెదిపి వేసానండి. అలాగే బెల్లం కూడా మనం తురిమి వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ముక్కలుగా ఉంటే తొందరగా కరగదండి. మనకి ఇందులో బాగా కలిసిపోదు, అందుకే కొంచెం తురిమి పెట్టుకొని వేసుకుంటే తొందరగా కలిసిపోతుందండి. లేదంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు, బెల్లం ముక్కల బదులు. నేను బెల్లం తురుము వేసానండి. అది మొత్తం కరిగిపోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నేను కరిగిపోయాక చూపించానండి. కొంచెం టైం తీసుకుంటుంది, కానీ సిమ్లో పెట్టే మనం కలుపుకుంటూ బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కూడా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. మాడిపోకుండా చాలా బాగా వస్తుందండి. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా సెపరేట్ అవ్వాలంటే ప్యాన్ నుంచి గరిటెకి అంటుకోకుండా, ప్యాన్కి అంటుకోకుండా ఇలా సెపరేట్ అయితే మనకి ఈ పెసరపప్పు కేసరి స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టు.
ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను. మనం ఇలా తీసుకోవచ్చండి, లేదంటే దీన్ని ముక్కలుగా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఒక ప్లేట్కి నెయ్యి రాసి తర్వాత ఈ పెసరపప్పు కేసరి పెట్టి ఇలా చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకున్నాక కొంచెం చల్లారాక ఇది కొంచెం గట్టి పడుతుంది కదా, అప్పుడు మనకి పీసెస్ బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. చల్లారాక అప్పుడు ముక్కలు తీసుకొని బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి పెసరపప్పు కేసరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఇలా ముక్కలు తీసి చూపిస్తున్నానండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.